మీరు చెప్పండి, 14 వేల వనవాసం అంటున్నారు ఆయన. ఆ వనవాసం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటే 500 సంవత్సరాల తర్వాత మరి వనవాసం అనాలా ఏమనాలా దీన్ని తిరిగి ఆయన ఇక్కడ అడుగు పెట్టబోతున్నారు. దాన్ని ఎలా వర్ణిస్తారు మీరు? విజయసారథి గారు. అయోధ్యలో అడుగు పెట్టడం కాదు, మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వస్తున్నాడు. వచ్చాడు, ఇంటింటికి అక్షతలు తీసుకొని ఆ సందేశాన్ని తీసుకొచ్చినప్పుడే భగవంతుడు మన ఇంటికి వస్తున్నాడు అనేటువంటి ఒక సంతృప్తి ప్రజలందరికీ కూడా కలిగింది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం ఒకటి ఉంది. కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి, పాద్యమ్ము నిడమాకు పన్నీరు లేదు, కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి, పూజింప మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి, నైవేద్యమిడమాకు నారికేళము లేదు, హృదయమే చేతి కందీయనుంటి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. లోటు రానీయనున్నంతలోన దేవ రమ్ము దయసేయుము ఆత్మపీఠమ్ము పైకి, అమృత ఝరిచిందు నీ పదాంకములయందు కోటి స్వర్గాలు మొలిపించుకొనుచు తండ్రి. ఆ భగవంతుడు మన ఇంట్లోకి వచ్చినప్పుడు మన ఇల్లు స్వర్గం అయిపోతుంది. కోటి స్వర్గాలు. అటువంటి ఒక అద్భుతమైనటువంటి భావన ఈ దేశ ప్రజల్లో ఉంది. నూతన గృహప్రవేశం చేసేటప్పుడు కూడా మన చేతుల్లో ఆ లక్ష్మీనారాయణలో లేకపోతే సత్యనారాయణమూర్తితో పటం పట్టుకుని పెడతాం. అంటే భగవంతుడు ముందు ప్రవేశిస్తాడు, వెనకాల మనం ప్రవేశిస్తాం. మన ఇల్లు కట్టుకునేది భగవంతుడి కోసము. అటువంటి ఇంటింటికి కూడా పూజాక్షతలు వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వీలంత త్వరగా మీరు అందరూ రండి అని ఒక ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు అది ఒక కేవలం అయోధ్యలో ప్రతిష్ట జరుగుతోంది. దాంతోపాటుగా ఇంటింటా కూడా భగవంతుడికి స్థానాన్ని మళ్ళీ సుస్థిరం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. దానివల్ల మన ఇల్లు స్వర్గం అవుతుందనే సంతృప్తిని ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఈ సమయంలో మనం బ్రతికి ఉండటము అనేటువంటి ఒక గొప్ప భాగ్యంగా భావిస్తున్నారు. జన్మ చరితార్థమైందని భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.